వాన్పిక్ ఎంఆర్లపై సీబీఐ చేస్తున్న దర్యాప్తులు అంతర్జాతీయ వివాదాలుగా మారనున్నాయా? రాష్ట్రంలో జరుగుతున్న విచారణలో ఛార్జీ షీట్లు కేంద్రానికి తలనొప్పులు సృష్టించనున్నాయా? పరిస్థితి చూస్తుంటే అలాగే కనిపిస్తోంది. వాన్పిక్ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని రసల్ ఖైమా తన ప్రధాని మన్మోహన్ కి లేఖ రాయగా, ఎంఆర్ వివాదంలో మా వాళ్లని ఇరికించడం ఎంతవరకు సబబని ప్రశ్నిస్తూ దుబాయ్ ప్రభుత్వం కేంద్రాన్ని లేఖ ద్వారా నిలదీస్తోంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో భాగమైన రస్ అల్ ఖైమా పేరుకి చిన్న దేశమే అయినా గడిచిన దశాబ్ది కాలంలో అంతర్జాతీయ వ్యాపార వాణిజ్య వ్యవహారాల్లో చురుకైన పాత్ర పోషిస్తోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి వాన్పిక్ కోసం అవగాహన ఒప్పందం చేసుకున్న రస్ అల్ ఖైమా ఇన్వెస్ట్మెంట్ అథారిటీ రాఖియా నిమ్మగడ్డ ప్రసాద్ ను ఈ ప్రాజెక్టులో తమ భాగస్వామిగా పెట్టుకుంది. అయితే ఇటీవల జగన్ ఆస్తుల కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ పనిలో పనిగా అప్పుడు జరిగిన వాన్పిక్ ఒప్పందాన్ని తిరగతోడుతోంది. దీనికి సంబంధించి నిమ్మగడ్డ ప్రసాద్ ను పలుమార్లు ప్రశ్నించింది సీబీఐ. దీంతో రస్ అల్ ఖైమా ప్రభుత్వం నేరుగా రంగంలోకి దిగింది. భారత ప్రధాని మన్మోహన్ కు లేఖ రాశారు రస్ అల్ ఖైమా రాజు అల్ ఖాస్మీ. వాన్పిక్ వ్యవహారంలో జోక్యం చేసుకుని ఈ ప్రాజెక్టును సకాలంలో పూర్తయ్యేటట్లు చూడాలని కోరారు. ఆ లేఖ సారాంశం ఇలా ఉంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సభ్యదేశమైన రసల్ ఖైమా ఇండియాతో పాటు చాలా దేశాల్లో పెట్టుబడులు పెట్టింది. ఓడరేవులు, రియల్ ఎస్టేట్స్, సిరామిక్స్, మ్యానుఫ్యాక్చరింగ్ మొదలైన రంగాల్లో ప్రాజెక్టులు నిర్వహిస్తోంది. దీనిలో భాగంగానే భారత్లోని ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ అగ్రిమెంట్ ప్రకారం వాన్పిక్ లో పెట్టుబడులు పెట్టేందుకు అవగాహన ఒప్పందం ఎంఓయు చేసుకున్నాం. ఈ ప్రాజెక్ట్ గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో సామాజిక ఆర్థిక అభివృద్ధికి దోహదపడుతుందని ఆశించాం. ఎంఓయూలో భాగంగా రసల్ ఖైమా ఇన్వెస్ట్మెంట్ అథారిటీ రాఖియా నిమ్మగడ్డ ప్రసాద్ నడుపుతోన్న మ్యాట్రిక్స్ ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ను భారత్ లో తన భాగస్వామిగా ఎంపిక చేసింది. పారిశ్రామికవేత్తగా, ఇన్వెస్టర్ గా, వృత్తి నిపుణుడుగా ప్రసాద్ కున్న అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన్ని భాగస్వామిగా చేశాం. భారత్ లో కాయిలా పరిశ్రమైన మ్యాట్రిక్స్ ను ప్రసాద్ 6 ఏళ్లలో $100 కోట్ల కంపెనీగా తీర్చిదిద్దారు. కానీ ఇటీవల ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న పరిణామాలు మమ్మల్ని తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. మా అంచనాలన్నీ తలకిందులవుతున్నాయి. మేము ఆశించినట్టుగా ప్రతిష్టాత్మక వాన్పిక్ ప్రాజెక్టు పూర్తయ్యేట్టు లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, బ్యూరోక్రాట్లు వ్యవహరిస్తున్న తీరుతో చాలా సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఇప్పటికే మా ప్రాజెక్టులో $200 మిలియన్ పెట్టాం. కానీ ఈ పరిస్థితుల్లో మేం కానీ మా భాగస్వామి కానీ ముందుకు వెళ్లలేం. పాలనాపరమైన ఈ అడ్డంకుల వల్ల పెట్టిన పెట్టుబడి వెనక్కు రాకపోగా నానాటికి ఖర్చు తడిసి మోపుడయ్యే పరిస్థితి వచ్చింది. భారత్తో ఆర్థిక, వాణిజ్య, సాంస్కృతికంగా యుఏఈకి పటిష్టమైన సంబంధాలున్నాయి. వ్యూహాత్మక భాగస్వామిగా భారత్ అంటే మాకు ఎనలేని గౌరవం ఉంది. ఇది మున్ముందు కొనసాగుతుంది. ఈ సందర్భంగా మేం కోరేది ఒక్కటే, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై దృష్టి పెట్టండి. ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ అయిన వాన్పిక్ త్వరగా పూర్తయ్యేందుకు మీ వంతు సహకారం అందించండి. ఈ అభ్యర్థనను పూర్తి స్థాయిలో పరిగణిస్తారని ఆశిస్తున్నాను. ఇట్లు సౌద్ బిన్ సఖర్ అల్ ఖస్మీ, యుఏఈ సుప్రీం కౌన్సిల్ సభ్యుడు. ఈ లేఖకు ప్రధాని కార్యాలయం స్పందించింది. రస్ అల్ ఖైమా రాజుకి ప్రధాని లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని వాన్పిక్ వ్యవహారంపై వివరణ కోరుతామని కూడా మన్మోహన్ సింగ్ హామీ ఇచ్చారు. అదే రోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ప్రధాని కార్యాలయం వివరణ కోరింది. వాన్పిక్ ఎదుర్కొంటున్న అవాంతరాలు ఏంటో తక్షణం చెప్పాలని ఆ లేఖలో కోరింది. వాన్పిక్ మాత్రమే కాదు, ఇటు ఎంఆర్ వ్యవహారం కూడా లేఖల దాకా వెళ్లింది. సీబీఐ విచారణ జరుగుతున్న తీరును ఓసారి గమనించాల్సిందిగా దుబాయ్ ప్రభుత్వం ప్రధాని మన్మోహన్ ను కోరింది. ఇరు దేశాల సత్సంబంధాలకు ఇబ్బందులు లేకుండా చూడాలని విజ్ఞప్తి చేసింది. రాష్ట్రంలో సంచలనం రేపుతున్న ఎంఆర్ కేసులోనూ విషయం కేంద్రం దాకా వెళ్లింది. ఈ కేసులో సీబీఐ విచారణ జరుపుతున్న తీరును దుబాయ్ ప్రభుత్వం ప్రధాని దృష్టికి తీసుకొచ్చింది. ఇది తమ దేశానికి చెందిన కంపెనీకి చెడ్డ పేరు తెచ్చేలా ఉందని కంప్లైంట్ చేసింది దుబాయ్ ప్రభుత్వం. విచారణ జరపడంపై తమకేమీ అభ్యంతరం లేదని లేఖ రాసిన అక్కడి ప్రభుత్వం అది జరుగుతున్న తీరే ఇబ్బందులకు గురిచేస్తోందని ప్రధానికి వివరించింది. ఈ కేసులో కొన్ని విషయాలు అనవసరంగా బయటకొస్తున్నాయని ప్రధాని దృష్టికి తీసుకొచ్చింది. తాము ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందం ప్రకారమే పనులు చేశామని తెలిపిన ప్రభుత్వం తమకు సంబంధం లేని విషయాలు ఇబ్బంది పెట్టేలా ఉన్నాయని లేఖలో చెప్పింది.
ఎంఆర్ కేసులో డబ్బు దేశం దాటి వెళ్లిందని సిబిఐ ఆరోపిస్తున్న సమయంలో దుబాయ్ ప్రభుత్వం ఇలా లేఖ రాయటం ప్రాధాన్యత ఏర్పడింది. సిబిఐ ఛార్జ్ షీట్ లో అక్యూజ్డ్ గా ఉన్న వ్యక్తి దుబాయ్ రాజకుటుంబానికి చెందిన వ్యక్తే కాక కొన్ని అంతర్జాతీయ పెట్టుబడుల్లో అక్కడి రాజుకు భాగస్వామి కూడా. దుబాయ్ తో పాటు యుఏఈలో పలు ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు విజయవంతంగా చేపట్టిన ఎంఆర్ ఆంధ్రప్రదేశ్ లో జరిగిన పరిణామాలతో అంతర్జాతీయంగా అపఖ్యాతి మూటకట్టుకుంది. బులెటిన్లో షార్ట్ బ్రేక్.